హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం సిఎస్ఐ నెట్లో వచ్చినటువంటి గ్రూప్ 3 యొక్క 16th క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా మీకు ఇక్కడ నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఓన్లీ వ్యూవర్స్ కోసం అండ్ మీకు సబ్జెక్ట్ నేర్పించడానికి మాత్రమే. సో మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, వీడియోస్ని షేర్ చేసి అందరికీ నాలెడ్జ్ పెంచుతారని ఆశిస్తున్నాను. సో మీరందరూ ఆ విషయం గురించి ఆలోచించండి అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. వీలైనంత వరకు నేను సాధిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. See this question number 16. For a group G, let automorphism of G denote the group under composition of all bijective group homomorphisms from G onto itself. Which of the following statements are true? ఆటోమార్ఫిజం G అంటే ఏంటండి? జనరల్ గా ఆటోమార్ఫిజం G is the isomorphism is from G to G. G నుంచి G కి ఐసోమార్ఫిజం ఉండే ఫంక్షన్స్ సెట్ ఆఫ్ ఆల్ అన్నిటిని కూడా ఏంటంటారంటే ఆటోమార్ఫిజం అంటారు. సో ఆటోమార్ఫిజం అనేది దీని కింద ఇచ్చిన వాటిలో ఏది ట్రూ అని చెప్పారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే G1, G2 are two groups. రెండు గ్రూప్స్ అయినప్పుడు automorphism of G1 is isomorphic to automorphism of G2. Then G1 is isomorphic to G2. So let's discuss about it. We should find a counter example to it. First one is G1. G1 is Z2 cross Z2. Z2 cross Z2 is Klein 4 group అంటారండి. Klein 4 group. It is the example of a group of order p square which is not a cycle. సైకిల్ కాని గ్రూప్ ఏదైనా ఉందంటే p square లో లీస్ట్ ఆర్డర్ వచ్చేసరికి Klein 4 గ్రూప్. సో ఎబిలియన్ అవుతుంది బట్ నాట్ సైకిల్. 1, 2, 3 గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 1, 2, 3 అనేవి సైక్లిక్ అవుతాయి. 4 వచ్చేసరికి ఓన్లీ ఎబిలియన్. 5 అనేది సైక్లిక్ అవుతుంది. 6 అనేది ఎబిలియన్. And least order of abelian group కూడా 6 because S3 is the least order of the group which is abelian. abelian కలిగినటువంటి గ్రూప్ ఆఫ్ ఆర్డర్ లీస్ట్ వన్ ఏదంటే మనం S3 అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనకి G1 అనేది Z2 క్రాస్ Z2. సో దీనికి ఆటోమార్ఫిజం ఆఫ్ G1 ఎన్ని వస్తాయనంటే ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ Z2 క్రాస్ Z2. ఆటోమార్ఫిజం ఆఫ్ Z2 క్రాస్ Z2 అనేది మనకి S3 వస్తాయండి. అంటే 6 వస్తాయి కాబట్టి S3 వస్తుందండి. ఆటోమాటిక్గా Z2 క్రాస్ Z2 అనేది S3. అండ్ సిమిలర్ గా మనం if you consider G2 is S3, then automorphism of S3 is S3 only. That means automorphism of G1 is isomorphic to automorphism of G2 because automorphism G1 ఎంత వచ్చిందండి S3, ఇక్కడ కూడా S3. సో isomorphic. But what about groups? G1 అనేది Z2 cross Z2 is not isomorphic to G2. G2 ఏంటండి? G2 is S3. ఇది abelian గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 6. ఇది నాన్ abelian గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 6. ఇది abelian గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 4. సో నాట్ ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ వన్. అంటే ఇక్కడ మీరు చిన్నది గుర్తించుకుంటే బెటర్ గా ఉంటుందండి. కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆటోమార్ఫిజం ఆఫ్ G. ఆటోమార్ఫిజం ఆఫ్ G. G అనేది సైకిల్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్. G అనేది సైక్లిక్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ అనేవి పై ఆఫ్ n ఉంటాయండి. రిలేటివ్లీ ప్రైమ్ టు n. గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n అయినప్పుడు రిలేటివ్లీ ప్రైమ్ టు n. అదే G అనే సైకిల్ అని ఫైనైట్ అయినప్పుడు, ఆ G సైకిల్ అనేది ఇన్ఫినైట్ అయినప్పుడు G సైకిల్ అండ్ ఇన్ఫినైట్ అయినప్పుడు ఓన్లీ 2 ఆటోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓన్లీ
2 ఆటోమార్ఫిజమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. G అనేది Sn where n greater or equal to 3 and not equal to 6, n is not equal to 6 అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ G ఎన్ని వస్తాయి అని అంటే n ఫ్యాక్టోరియల్. ఎన్ని వస్తాయి? n ఫ్యాక్టోరియల్. బట్ ఇఫ్ G is S6 ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజం ఆఫ్ S6 ఏంటంటే 2 into 6 factorial. 2 into 6 factorial. You have to remember this. And Sn కి సిమెట్రిక్ గ్రూప్ కి Sn ప్రతి n కి n greater equal to 3 అయినప్పుడు n ఫ్యాక్టోరియల్ అవుతుంది. సైకిల్ అయినప్పుడు π of n. ఇన్ఫినైట్ అయినప్పుడు 2 ఉంటాయి. సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దామండి. బి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఆర్డర్ ఆఫ్ G అనేది 2 అయినప్పుడు ఆటోమేటిక్ G1 క్రాస్ G2 అనేది ఎబిలియన్ అవుతుంది అన్నారు. ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే సరిపోతుందండి క్లియర్ గా. G1 అనేది మనం G1 అనేది ఏం తీసుకున్నాం? Z2 తీసుకున్నాం. ఇట్ ఇంప్లైస్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ G అనేది. సో Z2 క్రాస్ Z2 ఆటోమాటిక్ Z2 క్రాస్ Z2 ఎంత అండి? 3 S3. సో G1 క్రాస్ G1 ఎంత అవుతుంది? ఆటోమాటిక్ S3. సో ఇట్ ఈస్ నాన్ ఎబిలియన్. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ సెకండ్ అనేది ఫాల్స్. థర్డ్ స్టేట్మెంట్, if G is the group of a complex number under addition, then automatically G is abelian. Yes, it is true because G is complex number కాబట్టి you can, if you draw a map like let sigma is the automorphism from G to G where G is the complex numbers under addition, C plus under addition. So sigma of Z is lambda into Z అని ఐసమ ఒక మ్యాప్ తీసుకుంటే ఏమవుతుందండి? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసరికి G is ఫైనైట్ అయినప్పుడు ఆటోమాటిక్ G అనేది ఫైనైట్ అవుతుంది. G is ఫైనైట్ అయినప్పుడు ఆటోమార్ఫిజం G అనేది ఫైనైట్ అవుతుంది. మీకు ప్రీవియస్ గా చెప్పాను, G అనేది సైక్లిక్ అయినప్పుడు π of n అవుతుంది. G అనేది నాన్ సైక్లిక్ అయినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ సమ్ n ఫ్యాక్టోరియల్ కానీ మోర్ దెన్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ బట్ ఆల్వేస్ ఫైనైట్ ఫర్ ఫైనైట్ గ్రూప్ కి ఫైనైట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ అనేవి ఫైనైట్ అవుతాయి. సో ఇచ్చిన క్వశ్చన్ లోని ఏదైతే కరెక్ట్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ బికాస్ వీ హ్యావ్ ఏ కౌంటర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, అండ్ సెకండ్ వన్ is also wrong, and third one is right, and fourth one is correct. So C and D are correct answers. Thank you one and all.